అంత కరువు వచ్చింది. కరువు వచ్చి అంత మన చేనులు ఎండిపోతాయి. ఈ మీకు కనీసం గ్రౌండ్ వాటర్ పెంచడానికి కాళేశ్వరం నీళ్ళు అవి ఇచ్చిన అయిపోగా ఏది లేదు, ఏది లేదు. ఇక్కడ శనికే లేదు, ఉన్న శని ఎండిపోతా. మార్పు అన్నాడు. ఎట్టున్నదా మార్పు అన్నాడు. అంతా మన నెత్తి కొడతానికి అన్నాడు ఆయన. మన నెత్తి కొడతానికి ఏంది ఈ ఎండలు ఇట్లా కొడుతున్నాయి, కనీసం నీళ్లు తెచ్చే పరిస్థితి లేదు. కనీసం యూరియాని ఇచ్చిండా? యూరియా లేదు, యూరియా కోసం బుక్ చేయాలంటే ఇప్పుడు ఎప్పుడైనా ఉండేనా ఇది ఇట్లా బయలు పట్టుకొని పోతే దుకాణాలు ఇచ్చేది. అసలు గింత పని చేసిన వాడు చెప్తాను చెప్తాం కొట్టాడు ఆయన. అంత బాధ అవుతుంది కాదా మరి? ఓటేస్తావా మళ్ళా? ఇక మళ్ళా మనకి ఇక జన్మల అడిగా ఒకవేళ కాంగ్రెస్ వాళ్ళు చోటు అడిగితే ఏమంటావు? రేవంత్ రెడ్డి వేసిన ఇంత ముందు చేసిన బాగా మంచిగా ఉన్నది. అయ్యా నీకు వద్దన్నావు, నీ ఓటుకు వద్దన్నావు అని చెప్పేలా కొడతాం మనకి. కేసీఆర్ ఉన్నప్పుడు ఇంత దారుణం ఉండేనా? ఇంత దారుణం లేదు. లేదు. కనీసం ఒడ్లు కొన్నాడా? ఒడ్లు కూడా కొంటలేరు. ఒడ్లు కూడా ఏం కొంటలేరు. ఒడ్లు మహిళా సంఘం పెడితే అది నెలకోసారి వారానికి ఒకసారి వస్తాను. నెలకు మొన్న పెట్టే ఒడ్లు అయితే నెల బోనస్ అన్నాడు కదా. ఇంకా బోనస్ లేదు, పాలది ఏం లేదు. రైతు బంధు కదా, రైతు భరోసా అన్నాడు, ఎక్కువ ఇస్తాను. ఇంకా కౌలు చేస్తే కౌలుదారి కూడా పైలు ఇస్తాడు. ఆ కౌలు లేదు, ఏది లేదు, అంతా ఆగం చేసి మరి రైతులు పంటలు ఎట్లా పండిస్తారు? నీళ్లు కావాలంటే రక్తం చల్లు అంటాడు. ఏంది రక్తం చల్లితే పంటలు పండుతాయా? ఎదురు వచ్చి చాలా ఎన్ని చెట్లకు వస్తాయో అంత దొంగ బోకల్ని చూడుకోవాడు. అంత కోపం అవుతుంది నీకు? అంత కోపం అంటే మరి ఒక్క శనుకులు ఇట్లా కాలం ఇప్పుడు అయిందా? ఈయనకు ఓటేసినాం, కాంగ్రెస్ ఓటేసినాం, ఈ రేవంత్ రెడ్డి గెలిచిండు, మొత్తం ఎండిపోయింది. శనికి లేదు. 2034 దాకా నేనే ముఖ్యమంత్రి అంటాడు. కాదు, మనకి ఓటు అడిగా మార్పు అన్నాడు. మార్పు ఎట్టుంది? మార్పు లేదు, గీర్పు లేదు. తప్పు మన చెప్తాను, మనమే కొట్టుకోవాలి మనకు ఓటేసి. ఎందుకట్లా? అదే అట్లా వచ్చింది పరిస్థితి. అది కళ్యాణ లక్ష్మి అన్నాడు. ఎవరికి పోయిన ఎండాకాలం మా బిడ్డ పని చేస్తే ఇంతవరకు అప్లై చేస్తే ఒక రూపాయి కూడా రాలే. తులం బంగారం అన్నాడు, 1,00,000 రూపాయలు అన్నాడు. తులం బంగారం ఎక్కడ పోయింది, ఇలా 1,00,000 ఎక్కడ పోయింది? ఫ్రీ బస్ పెట్టిండు కదా. అది ఆడవాళ్ళకు ఆడవాళ్ళు పోతారు. మొగుడు పోయే పని కూడా ఆడలే పోతారు. మరి వాడు చేసిన పనికి ఒక్కొక్కరు ఆడవాళ్ళు తిడతారు. ఈ లంచ కొడుకని మేము ఎప్పటికీ బయలు పెట్టి పోతలేమా? ఈ లంచ కొడుకని ఫ్రీగా బస్ పెట్టాం ఎవరన్నారు, వారు చెప్తాం కడతాం అంటారు ఆడవాళ్ళు. బస్ ఆపకుంటే 4-5 కూర్చున్న కాడ నిలబడ్డ కాడ వాడు బస్ ఆపుతాడా? మగవాళ్ళు నుంచి బస్ ఆపుతాను, ఆడవాళ్ళు బస్ ఆపుతాడు ఫ్రీ బస్ అని. ఈ పరిస్థితులు ఉన్నాయి మొత్తానికి తెలంగాణ. ఈ పత్తి కొన్నారా మరి? పోయింది సార్ ఎమ్మటే పత్తి కొన్నారు కానీ ఎంత 7,000, 7,500 అంతే. వాటికి రేటు పెట్టలేదు. మొక్కజొన్న వేసారు కానీ నేనైతే వాళ్ళ పరిస్థితి ఎట్లుండే? వాళ్ళ పరిస్థితి మొక్కజొన్న కొంచెం మనసు వచ్చినాయి పైసలు కూడా. ఇప్పుడు ఊళ్ళే కాంగ్రెస్ గురించి మాట్లాడుకుంటారా ఏమన్నా అంటారా? లేలే మాట్లాడుకుంటే ఏం లేదు. పొద్దున్న అయితే నా ఎట్లేందో నేనేందో కానీ జోలి పోను ముచ్చటే పోను. కానీ ఎట్లా ఇప్పుడు కానీ కోపం వస్తుంది కాంగ్రెస్ మీద. కోపం వస్తాయంటే చిన్న కోపం వస్తలేదు కానీ వచ్చి ఓటు అడిగితే ఏం చెప్తావు కాంగ్రెస్ వాళ్ళకు? ఏం చెప్పాను, నాకు కోపం వస్తాను ఆయన మాట తింటే.